అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు వైనస్ ప్రోగ్రామ్. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? నిరీక్షణ చేస్తూ కనిపెడుతూ ఇంకా ఏం జరగట్లేదని నిరుత్సాహంతో బాధపడుతున్నారు. దేవుడు ఈరోజు మనందరికీ చక్కటి వాగ్దానం గలతీ పత్రిక 6:9 ఇస్తున్నాడు. మనము మేలు చేయట యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేస్తే మేమి తగిన కాలమందు పంట కోతుము. ఈరోజు ఈ వాగ్దానం వింటూ ఉంటున్నాము. చాలాసార్లు ఆలస్యమవుతున్న కొలది మనకు బాధ కలుగుతూ ఉంటుంది. అసలు అవుతుందా లేదా, అసలు ఈ కార్యం జరుగుతుందా లేదా, అసలు నేను చేసేది కరెక్టేనా, ఇంత వెయిట్ చేస్తున్నాను కదా, అసలు ఆ కార్యం నాకు జరుగుతుందా, గివప్ చేయాలా అని అనుకుంటున్నావా? బ్యాంబూ ట్రీ కథ మీకు తెలుసా? వెదురు చెట్టు కథ మీకు తెలుసా? ఒక రైతు బ్యాంబూ చెట్టు యొక్క విత్తనాన్ని నాటుతాడు. ఒక సంవత్సరం అంతా కష్టపడతాడు, నీళ్ళు పోస్తాడు, దాన్ని చూస్తూ ఉంటాడు. ఏమీ రాదు, ఒక చిన్న మొలక కూడా రాదు. పోనీ 2వ సంవత్సరం కూడా అంతే చూస్తూ ఉంటాడు, కష్టపడతాడు, నీళ్ళు పోస్తూనే ఉంటాడు. చాలామంది హేళన కూడా చేస్తూ ఉంటారు. అదేంటి ఎండిన నేల మీద నీళ్ళు పోస్తే నీకేమొస్తుంది, అది ఎప్పుడో చచ్చిపోయి ఉంటుంది, నీకు తెలియట్లేదు, 2 సంవత్సరాలు ఇంకేం కనబడట్లేదు అని చెప్తా ఉన్నారు. అలాగే 3వ సంవత్సరం అలా గడిచింది. అయినా ఆయన మానకుండా, గివప్ చేయకుండా నీళ్ళు పోస్తూనే ఉన్నాడు. ఆ రైతు ఒక నిరీక్షణ చూడండి. 4 సంవత్సరాలు భయంకరంగా అసలు సిచ్యువేషన్ మారకపోయినా కూడా కష్టపడి కార్యం చేస్తూ ఉన్నాడు. 5వ సంవత్సరం ఇంకా వచ్చేసింది. 5వ సంవత్సరంలో ఒక చిన్న మొలక వచ్చిందంట. చాలా సంతోషపడ్డాడు. అదేంటి 4 సంవత్సరంలో అంది 5వ సంవత్సరంకి ఒక చిన్న మొలక వచ్చిందని చాలా ఆనందపడి అందరికీ చెప్తా ఉన్నాడు. అంతే 6 వారాల్లో 90 ఫీట్ ఎదిగిందంట ఆ చెట్టు. ఎన్ని వారాలు? 6 వారాల్లో. చూడండి, మన జీవితంలో కూడా ఇంకా రాదు కాదు అనుకునే సమయంలో దేవుడు మనకి ఏదో తయారు చేసి మనల్ని పంపిస్తున్నాడని జ్ఞాపకం చేసుకోండి. బైబిల్లో ఒక మంచి మాట ఉంది, ఏంటంటే తగిన కాలమందు వస్తుంది. కరెక్ట్గా నువ్వు ఏదైతే నిరీక్షణ కలిగి ఉన్నావో అది చాలా గొప్పది. శ్రేష్టమైన 3లో నిరీక్షణ కూడా ఉంది, అది చాలా గొప్పది. నువ్వు వెయిట్ చేస్తా ఉన్నావు, దేవుడు కార్యం ఖచ్చితంగా చేస్తావు. మరి 6 వారాల్లో పెరిగింది అనుకుంటున్నారా? కాదు. 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు ఏం చేసింది తెలుసా? కింద వేర్లు పెరిగి ఎంతో లోతుగా వెళ్ళిపోయి అందుకే అంత పొడుగైన చెట్టుని తయారు చేసిందంట ఆ వేరు. కాబట్టి నీ జీవితంలో ఆలస్యం అవుతుందంటే వేర్లు పెరుగుతున్నాయి. నీకు ఆ వేర్లు పెరగడం వల్ల నువ్వు చాలా ఉన్నతమైన లెవెల్కి నువ్వు వెళ్తావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నువ్వు ఏ విషయంలో నిరుత్సాహపడక నిశ్చింతగా ఉండండి. దేవుడు త్వరలోనే తగిన సమయం ఉందో నువ్వు అనుకున్న దానికంటే, ఊహించిన వాటికంటే ఉన్నతమైన లెవెల్లో, ఉన్నతమైన ఉద్యోగంలో, ఉన్నతమైన ఘనమైన వివాహంలో నువ్వు ఉండబోచున్నావు. నీ జీవితం అది దేవుడు జరిగించబోచున్నాడు. నమ్ముతున్నావా? అయితే చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడు తండ్రి, వేచి ఉండి ఆలోచన చేస్తూ నిరీక్షణ ఇంకెప్పుడు అనుకుని వేచి ఉన్నప్పుడు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. మేలు చేయట ఎందుకు అలసిపోకని చెప్తున్నావు నాయన. మేము మేలు చేసి అలసిపోతున్నాం మేము అయ్యా. అలసిపోవట అనేది నాయన నీ యొక్క డిక్షనరీలో లేదు నాయన. యెషయా 40:28-29 నాయన దేవుడు అలియాడు అని ఉంది నాయన. అలాగే మమ్మల్ని కూడా అలసిపోద్దని చెప్తున్నావు నాయన. అయ్యా, ఈరోజు ఎవరైతే నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నారో వారి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తామని అయ్యా. అంతేకాదు వారు అయ్యా తన్ని ఇంతవరకు వేచి ఉన్నది తగిన కాలమందు వారికి నువ్వు దయచేస్తావని విశ్వాసంతో ఉన్నాం నాయన. నీవే సాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుడు మీతో మాట్లాడినట్లయితే కింద కమెంట్లో వెయిటింగ్ సీజన్స్ ఆర్ రూటింగ్ సీజన్స్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. డోంట్ వరీ, ఇట్ విల్ హ్యాపెన్ సూన్. ప్రైజ్ ది లార్డ్.